నగరంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. స్థానిక 17-18వ డివిజన్ పరిధిలో ఆదివారం ఉదయం భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని, భూమన అభినయ్ని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని భూమన కోరారు. తిరుపతి నగరంలోని 17-18వ డివిజన్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు భుజాన మోసుకుని కరపత్రాలు పంచుతూ ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. ఆత్మీయంగా తమ ఇళ్లకు ఆహ్వానిస్తూ భూమన అభినయ్కి తమ సంపూర్ణ మద్దతిస్తామని ప్రకటించారు. జగనన్న పాలనలోనే తమకు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయని, తమ జీవితాల్లో వెలుగులు నింపాయంటూ తమ ఆనందాన్ని తెలియజేశారు. అదేవిధంగా తిరుపతి నగర అభివృద్ధికి భూమన అభినయ్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ భూమన అభినయ్ని ఎన్నుకుంటే తిరుపతికి మేలు జరుగుతుందని నొక్కి చెప్పారు. భూమన అభినయ్ని గెలిపించుకోవడం తమ బాధ్యత అని అన్నారు. గత 5 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పాలనే ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని తెలిపారు. ఆయన గత పాలన నిర్వాహకం ప్రజలను ఇంకా పీడిస్తూనే ఉంది, ఆలోచింపచేస్తూనే ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం సామాన్య ప్రజల గుండెల్లో గుడిలాగా ఉంది. మాకు జరిగినటువంటి మేలుకు జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మాకు అనని పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఓటు ఖచ్చితంగా ఫ్యానుకే వేస్తాం, చంద్రబాబు పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెయ్యము, ఆ కూటమిని అంగీకరించము అని చెబుతున్నారు.